2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం లక్ష్యంగా ముందుకెళ్తున్న సమయంలో ఇదే గోల్డెన్ టైం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ సంకల్పించిన లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక పాత్ర పోషించేందుకు ఒక గొప్ప అవకాశం దక్కిందన్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. హైదరాబాద్ చంద్రాయనగుట్టలోని సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో రోజ్గార్ మేళాకు కిషన్ రెడ్డి హాజరై ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. మన దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉందన్నారు. మన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే విశ్వాసం ఉందన్నారు. మన దేశంలో ఇంకా పేదరికం, నిరుద్యోగం ఉందని చెప్పారు. వారికి చేయూతనిచ్చి ప్రయత్నం చేయాలని సూచించారు. దేశ సేనలో యువతను భాగస్వామ్యం చేసేలా, వారికి ఉద్యోగాలను కల్పించేలా కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళా నిర్వహిస్తుందని అన్నారు. మాత్రమే పోషించుకోవడానికి కాకుండా సమాజానికి, భారతదేశానికి, భారత మాతకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యోగ మేళా ఇప్పటికీ ఈ రకమైనటువంటివి 10 పూర్తయినాయి. ఇది 11వ మేళా. ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 71,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు భారత ప్రభుత్వం తరఫున అందిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 10 ఉద్యోగ మేళాలు జరిగాయి. ఈ రోజు కూడా అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగ నియామక పత్రాలు మీకు అందుబాటులోకి వస్తా ఉన్నాయి. నేరుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఉద్యోగ పత్రాలు ఇవ్వడం జరిగింది. 2022 అక్టోబర్ ఏదైతే దీపావళి పండుగ రోజు మొదటిసారిగా ఈ యొక్క కాన్సెప్ట్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మా డిపార్ట్మెంట్ లో అడుగుతా ఉంటాం, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా ఉన్నామని. ఆఫీసర్స్ చాలా లేట్ చేస్తుంటారు. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, నాకు అదేం తెలియదు, ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలి, నేను స్వయంగా వస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడంతో ఈరోజు ఒక వేగవంతంగా అధికారులందరూ కూడా తమ తమ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటిని కూడా భర్తీ చేస్తా ఉన్నారు.